మంగళవారం రోజున మొహాలీ వేదికగా కింగ్స్ 11 పంజాబ్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య 32వ టీ20 మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ చేయడానికి నిశ్చయించుకుంది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టుకు ఆ జట్టు ఓపెనర్లు మంచి శుభారంభాన్నిచ్చారు. లోకేష్ రాహుల్ 47 బంతుల్లో 52 పరుగులు చేయగా క్రిస్ గేల్ 22 బంతుల్లో 30 పరుగులు చేశాడు. మూడవ స్థానంలో వచ్చిన మయాంక్ అగర్వాల్ 12 బంతుల్లో 2 సిక్స్లు 1 4 సాయంతో 26 పరుగులు, డేవిడ్ మిల్లర్ 27 బంతుల్లో 40 పరుగులు చేసి పంజాబ్ జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. నికోలస్ పూరన్ 5 పరుగులు చేయగా మన్దీప్ సింగ్ డకౌట్ గా వెనుదిరిగాడు. చివరిలో వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ 4 బంతుల్లో 2 సిక్స్లు 1 4 సాయంతో 17 పరుగులు చేసి మెరిపించడంతో పంజాబ్ జట్టు 20 ఓవర్లకు గాను 6 వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేయగలిగింది. చివరిలో రాజస్థాన్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు, సోది, జైదేవ్ ఉనాద్గట్, ధావల్ కులకర్ణి చెరో వికెట్ దక్కించుకున్నారు. 183 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆ జట్టు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. రాహుల్ త్రిపాఠి 45 బంతుల్లో 50 పరుగులు చేయగా జోస్ బట్లర్ 17 బంతుల్లో 23 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో సంజు శాంసన్ 27 పరుగులు, అజింక్య రహానే 26 పరుగులు చేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే రాజస్థాన్ జట్టు బ్యాట్స్మెన్ రన్ రేట్ పెరుగుతున్నా కూడా ధాటిగా ఆడడానికి ప్రయత్నించలేదు. దీనికి తోడు పొరపాటున భారీ షాట్లకు ప్రయత్నించిన ప్రతిసారి వికెట్ పోగొట్టుకున్నారు. ముఖ్యంగా అజింక్య రహానే, రాహుల్ త్రిపాఠి చాలా నెమ్మదిగా ఆడి రాజస్థాన్ ఓటమికి పరోక్షంగా కారణమయ్యారు. రాజస్థాన్ కు ఘోర పరాజయం తప్పదేమో అని అనుకుంటున్న తరుణంలో క్రీజులోకి వచ్చిన స్టూవర్ట్ బిన్నీ 11 బంతుల్లో 3 సిక్స్లు 2 4ల సాయంతో 33 పరుగులు చేశాడు. బిన్నీలాగా రాజస్థాన్ జట్టులో ఇంకెవరైనా ముందు నుంచి ధాటిగా ఆడి ఉంటే ఖచ్చితంగా విజయం వారిని వరించేది. కానీ ఆ పని చేయడానికి ఎవరూ ప్రయత్నించకపోవడంతో రాజస్థాన్ జట్టు మరోసారి ఓటమిని మూటగట్టుకుంది. 20 ఓవర్లకు గాను 7 వికెట్లు నష్టపోయి 170 పరుగులు చేసి 12 పరుగుల తేడాతో రాజస్థాన్ జట్టు ఓటమి పాలైంది. పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్, అశ్విన్, మహ్మద్ షమీ 2 వికెట్లు పడగొట్టగా మురుగన్ అశ్విన్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్లో అటు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా చక్కటి ప్రదర్శన కనబరిచినందుకు రవిచంద్రన్ అశ్విన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.